ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా? పరమ సంతోషంతో నీ మనస్సుని ఆయన పాదార విందముల దగ్గర చేర్చు. నువ్వు ఎక్కడైనా ఉండు, దానికి సమస్య లేదు. నువ్వు ఇలా కూర్చుని రైల్లో వెళ్ళిపోతూ కళ్ళు మూసుకుని నువ్వు కూర్చుంటే త్రిభంగి స్వరూపంలో నడుం కొంచెం ఇలా ఉంచి చిరునవ్వు నవ్వుతూ మంచి యవ్వనంలో ఉండి కొద్దిగా పళ్ళు కనపడుతుండగా ఎడమ చేతితో వేణువుని పట్టుకుని కుడి చేతితో దాని రంధ్రములను తన వేళ్లతో మూస్తూ ఆ వేణువు చివర వ్రేలాడుతున్నటువంటి కుచ్చుతో ఒక కుడికాలు మీద తాను నించుని సోయగంగా ఎడంకాలు పైకెత్తితే అందులో పద్మరేఖ, ఆ పద్మము, హలము మొదలైనటువంటి అమృతభాండము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి ఆ శ్రీపాదమును సేవించు. ఆ తరువాత ఆయన కుడికాలు మీద కుడికాలు ఇలా పెట్టి హొయలుగా ఎడమకాలు ఇలా వేసి ఆ కాలు ఇలా ఎత్తి పెడితే ఆ శ్రీపాదమును ఒక్కసారి చూసి నీ తల తీసుకెళ్ళా ఎర్రటి పాదానికి తాటించి కింద పెట్టి ఉంచినటువంటి కుడిపాదము మీద నీ తల తాటించి పచ్చని పట్టు పీతాంబరం పక్కల నుంచి కనపడుతున్నటువంటి ఆ పిక్కల్ని దర్శనం చేసి ఆ పైన బలిష్టమైన ఆయన కాళ్ళని చూసి చక్కటి ఆయన మోచిప్పల్ని చూసి సమస్త లోకములను నిర్వహించగలిగిన బలిష్టమైన తొడలను చూసి సన్నటి ఆయన కటి ప్రదేశాన్ని చూసి అది కొద్దిగా పక్కకి వంగి ఉంటే దాని మీద పట్టుపంచ కట్టుకొని పట్టు పీతాంబరం కుర్చీళ్ల మీద ఉన్నటువంటి ఆ బంగారు మొలనూలు దర్శనం చేసి దానికి ఉన్నటువంటి చిరుగంటలు దర్శనం చేసి ఆ పైన స్వామి నాభిని చూసి అందమైన ముడులు పడి లోపలికి ఉన్నటువంటి ఆ నాభికి నమస్కరించి ఆయన యొక్క ఉదరభాగమును దర్శించి ఆ పైన స్వామి యొక్క వక్షస్థలమనందున్నటువంటి శ్రీవత్సమనేటటువంటి ఆ పుట్టుమచ్చని చూసి ఇటుపక్కన ఉన్న కౌస్తుభ వజ్రాన్ని చూసి ఆయన వేసుకున్న వనమాల, అరవిరిసినటువంటి పుష్పములు, దాని మీద రొద చేస్తున్న తుమ్మెదలు, ఆయన వక్షస్థలమునందు వేయించేసి ఉన్న లక్ష్మి, 3 గీతలు కలిగినటువంటి చక్కటి కంఠము, దాని మీద ఉన్న చిన్న గడ్డము, చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ పెదవులు, కొనదీరినటువంటి ముక్కు, అందులోంచి ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపలికెళ్ళి బయటికి వస్తున్నటువంటి ముత్యము, కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, బయటికొచ్చి వెడుతున్నటువంటి ఆ ముత్యము, దాని మీద ఉన్నటువంటి 2 నల్లగండు తుమ్మెదల లాంటి నేత్రములు, వాటిలోంచి ప్రసరిస్తున్నటువంటి దయార్ద్ర దృష్టి, నీకేం బెంగలేదు నన్ను నమ్ముకోరా అని దయని కురిపిస్తున్నటువంటి ఆ కన్నులు, అటు ఇటు తిరుగుతూ తనని ఆర్తితో పిలుస్తున్న వాళ్ళని రక్షించేటటువంటి కనుగుడ్లు, దాని మీద ఉన్నటువంటి మన్మథ చాపముల వంటి ఆ కనుబొమలు, దాని మీద విశాలమైనటువంటి లలాటము, దాని మీద పెట్టుకున్న కస్తూరి బొట్టు, ఆ పైన ఉన్నటువంటి కిరీటము, దాని మీద ఉన్న పింఛము, ఆయనకున్నటువంటి 2 బాహువులు, ఏనుగుల యొక్క తొండముల వంటి ఆ బాహువులు, ఎడమ చేతిలో పట్టుకున్న వేణువు, పైన కుడి చేతితో మూసిన రంధ్రములు, ఆ నల్లటి చక్కటి మేఘము వంటి రంగు కలిగిన చల్లటి చెయ్య, ఈ చెయ్యే కదా స్వామి లోకములను రక్షించినది, దానికి ఉన్న తెల్లటి గోళ్ళు, ఆ గోళ్లల్లోంచి వస్తున్న ఎర్రటి కాంతులు, ఆ స్వామి యొక్క మూర్తిని ఆపాదమస్తకము పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తూ ధ్యానమునందు మగ్నుడవై నీ మనస్సు అనేటటువంటి తుమ్మెదని ఆయన దగ్గర చేర్చడం మొదలు పెడితే ఇక్కడున్నవాణ్ణే అక్కడ చూస్తున్నావమ్మా. అందుకు కోసం విగ్రహారాధన వచ్చినది. పూజా మందిరంలో పూజ కాదు, నువ్వు చూస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ నువ్వు వర్ణించగలవా? ఇలా నీకు ఆపాదమస్తకం చూడడం వస్తే అథాంగ పూజ. చేతిలో పువ్వు పట్టుకుని పాదౌ పూజయామి అనేటప్పటికీ స్వామి పాదములు కనబడాలి. ఒక రోజున త్రిభంగి స్వరూపంతో ఇలా ఎత్తిన కాలు చూశావు, 2వ రోజున 2 పాదములు ఇలా పెట్టుకొని చిన్న కృష్ణుడై యశోద దగ్గరికి వచ్చి, ఏది మన్ను తిన్నావుట అంటే నేను తినలేదమ్మా అని ఇలా హుంకరిస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి అప్పటిదాకా ఆడుకునొచ్చి ఒళ్ళంతా మట్టి పట్టేసి అమ్మ కట్టిన పీతాంబరం, అమ్మ వేసిన ముడి, దాని చుట్టూ ఉన్న ముత్యాల సరాలు, అందులో పెట్టుకున్న ఓ నెమలీక, అడవి పువ్వుల దండ, ఒంటి నిండా మట్టి, ఆ చక్కటి శ్రీపాదములు, అమ్మ కట్టినటువంటి గజ్జెలు, చిన్ని పాదాలు, ఆ సన్నటి కాళ్ళు, బుజ్జి బుజ్జి మోచిప్పలు, కట్టుకున్న చిన్న పంచ,
ఓ చిన్ని కడుపు, ఆ కడుపులో సమస్త లోకాలు, ఓ ఇంత గుండెకాయ, ఆ గుండెల మీద ఆ వక్షస్థలం, ఆ వక్షస్థలం మీద అమ్మ యశోద వేసినటువంటి ఆ ముత్యాల హారాలు, ఆ బంగారు నగలు, చిన్ని కంఠం, చిన్ని నోరు, సొట్ట ఉన్న గడ్డం, అమ్మ పెట్టిన దిష్టి చుక్క, ఏమీ తెలియని వాళ్ళ ఇలా ఇలా పెట్టి అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా అని భయం నటిస్తున్న కళ్ళు, ఆ పిల్లాన్ని చూసి ఉండలేక ధ్యానంలో నువ్వు గభాలన కౌగిలించేసుకుని గట్టిగా పట్టేసుకుని కృష్ణయ్య కృష్ణయ్య నలనయ్య ఎంత బాగున్నావురా అని ఇంత స్వామి అని నువ్వు మర్చిపోయి నీ కొడుకు అనుకుని గట్టిగా కౌగిలించేసుకుని ఎంత ముద్దొచ్చేస్తానో స్వామి అని రెండు బుగ్గల మీద ముద్దులెట్టేసుకుంటే, అబ్బా వదులు వదులు అని ఇలా అంటుంటే ఆ బుగ్గలు ఎరుపెక్కిపోతుంటే, ఆ చేతులు చూసి నన్ను వదులు కోటేశ్వరరావు నన్ను వదులు కోటేశ్వరరావు అని ఇలా అంటుంటే, ఆ చిన్ని చిన్ని చేతులు నీ భుజాల మీద పడుతుంటే నువ్వు ధ్యానంలో సంతోషపడిపోతూ ఆనందమగ్నుడవై కూర్చుండిపోతే, అమ్మా ఒకనాడు తెలియక నీ మనస్సు ధ్యానము, ధ్యానింపబడుతున్న వస్తువు, ధ్యానము చేస్తున్నవాడు అని మూడు లేక నీవే కృష్ణుడవై రమించి కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా ఆనందమగ్నుడవై నిలబడిపోతావు. మనస్సుకి ఇలా అలవాటు చెయ్యడం అలవాటైతే ఒకనాడు నీకు తెలియకుండా ఈ భక్తి పరిపుష్టమై వైరాగ్య సంపత్తి ఏర్పడి అనుభవిస్తున్న భోగములు భోగములు కాదని, వేరొకనాడు రాయబారానికి వెడుతూ రథంలోంచి కిందకి దిగినప్పుడు కింద పెట్టిన ఒక్క పాదం, ఆ పాదానికి పెట్టినటువంటి మణిమంజీరాలు, విదురుడు పరిగెత్తుకుంటూ వచ్చి వేసినటువంటి మందార పువ్వులు, ఆ చేతితో సోయగంగా ఇలా నడుం మీద చెయ్యి పెట్టుకుని విదురుడి వంక చూస్తూ ఇవాళ మీ ఇంటికి మేము ఆతిథ్యానికి వస్తున్నావా విదురా అంటుంటే ఇంత చెయ్యి, దాని మీద హేళగా వేలాడుతున్నటువంటి ఆ ఉత్తరీయం, పెద్ద బాహువు, అదే కదా లక్ష్మీదేవంతటిది, పొంగిపోయింది రుక్మిణీదేవి అంతటి దీర్ఘబాహువు, ఆ పెద్ద పెద్ద వేళ్ళు, ఇంత అరచెయ్యి, అందులో కాంతులు, ఆ పాదములకు పెట్టినటువంటి పారాణి, దాని మీద లత్తుక, అర్చించబడిన పూలు, ఇలా వంగి నమస్కరిస్తే ఆ శ్రీగంధం వాసన, ఒంటి నిండా గంధం, కస్తూరి, మంచి పట్టుపంచ, ఆయన ఎక్కినటువంటి రథం, ఆ రథాన్ని నడిపే సారథి, ఇవన్నీ ఒకరోజు ఇలా మార్చి మార్చి ఒకరోజు ఆయన పెట్టుకున్నటువంటి ఆ కాళ్ళకి పెట్టుకున్న అందే, ఆ అందే ఎంత లావుగా ఉంది, ఎంత బంగారు అందే, దానికి ఉన్నటువంటి ఆ చక్కటి మువ్వలు, ఆయన కాలు తీసి కాలు వేస్తుంటే ఆ మువ్వల చప్పుడు చేసేటటువంటి అందెలు, ఎంత భాగ్యానికి నోచుకున్నావి అందే, ఎప్పుడు నా స్వామి పాదములను పట్టుకుని కూర్చుంటావు కదా అని కొద్దిగా అందె ఇలా పైకెత్తి చూస్తే చాలా కాలంగా అందె పెట్టుకోవడం వల్ల ఏర్పడినటువంటి ఓ తెల్లటి మచ్చ, అబ్బా స్వామి ఎంత బాగుందో ఈ మచ్చని ఆ అందె పైకెత్తి మీరు చెయ్యి పెట్టి ఇలా కాలు చుట్టూ తుడుస్తుంటే, ఆయన పాదపరాగము మీకు అంటుకుంటే, అది సువాసనాభరితమై ఉంటే, ఆయన పాదముల మీద ఉన్నటువంటి తులసి తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటే, నీ పాద తులసిదళము రోగముల కౌషధము అని పొంగిపోతే మనస్సు, ఆ రెండు మంజీరములను పట్టుకుని వాటి స్పర్శని మీరు అనుభవించి కళ్ళ మీద పెట్టుకుని అబ్బా ఎంత చల్లటి పాదాలో నా తండ్రివని ఒకనాడు అలా మార్చి 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 స్వామి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ అనుభవించడం ప్రారంభిస్తే, అమ్మా తేనె మరిగిన సీతాకోక చిలుకల హృదయము దానియందే రంజిల్లడం మొదలెడుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా, మనస్సుకి ఏ కోరిక కలుగుతుందంటే భోగాల వైపు కెడదామనిపించదు. దేని మీద కోరిక కలుగుతుందంటే, అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుతుండి మోక్షము మదికోరనుల్ల నిశంబు మదర్పిత సర్వకర్ములై. అమ్మా కొంతమంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం పిచ్చో తెలుసా, వాళ్ళు మోక్షం అడగరు, వాళ్ళు ఏ కోరిక కోరరు, ఎప్పుడు మార్చి 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 నన్ను బట్టి పట్టేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అదే పనిగా చూస్తుంటారు. ఆ చూడ్డంలో మాకు ఇది చాలు తండ్రి అంటుంటారు వాళ్ళు. నీకేం కావాలి అంటే మోక్షం అక్కర్లేదంటారు, ఇలా నిన్ను చూస్తూ ఉండాలంటారు. అలా అని పొంగిపోతూ నా కథలు చెప్పుకొని, నా పౌరుషం చెప్పుకొని, నా గురించి చెప్పుకొని పొంగిపోయే మహితాత్ములైన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి. చేస్తే వాడికి అన్యమైన మాట నోటి యందు ఉండదు. వాడు నోరి విప్పితే ఇవే మాట్లాడతాడు.
అలా మాట్లాడుతుంటే వాడి మాటలు వినగా 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 నీ ధ్యానము బాగా నిలబడుతుంది. నీ మనస్సు ఈశ్వరాలంబనమును కోరుకుంటుంది. సముద్రపు తట్టడుగు చూద్దామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయినట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక మూర్తిని పట్టుకున్నటువంటి నీకు ఈ లోకమంతటా కృష్ణుడే కనపడతాడు. ఎటు చూసినా కదిలిన ఆకులో కృష్ణుడు, విచ్చుకున్న పువ్వులో కృష్ణుడు, తులసి దళంలో కృష్ణుడు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో కృష్ణుడు, ఓ పిల్లాన్ని చూస్తే కృష్ణుడు, ఓ పిల్లని చూస్తే కృష్ణుడు, అంతటా కృష్ణుడిని చూడడం వచ్చేస్తే అదే భక్తి జ్ఞానముగా మారిపోయినది. ఇప్పుడు నీకు ఇంద్రియ భోగములు ఆగిపోయి లోకమంతటా కృష్ణమయం జగత్తు కింద కనపడుతోంది. ఈ జ్ఞానమును ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. దీనికే భక్తి యోగం అని పేరమ్మా. అది పరిపుష్టమవడానికి లోపల ఉండి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ఈ భక్తి యోగాన్ని అవలంబించాలి. ఈ భక్తితో ప్రారంభమై భోగముల యొక్క విరక్తి అనబడేటటువంటి వైరాగ్య సంపద కలిసి జ్ఞానమై అంతటా కృష్ణ దర్శనము చేసే స్థితిని పొందిన నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు. లేనినాడు ఏమైపోతున్నాడో తెలుసా అమ్మా? వాడు మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడి శరీరం వదిలి అన్ని యాతనలు పడి మళ్ళీ ఒక పురుషుడి యొక్క వీర్యమునందు ప్రవేశించి ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు. కలిసి ఎంత చిత్రం అవుతుందంటే 5 రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోనియందు బుడగగా మారుతాడు. ఎంత బాధలు పడతాడో ఆలోచించు. ఒక బుడగవుతాడు, అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు. ఆ తర్వాత 10 రాత్రుల తర్వాత ఒక రేగు పండులాగా రేగుపండంత వాడవుతాడు. 1 నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది, కింద ఏమీ ఉండదు, వేలాడుతుంటుంది అంతే. ఇది డీకంపోజ్డ్ కార్ప్స్ అంటారే, కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలుంటాయి. ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది, ఇంకా చర్మం ఏర్పడదు, ఒక్క కపాలం ఏర్పడుతుంది. పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 2 నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి. ఎముకలతో చేతులు, ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఎముకల చేతులు, ఎముకల కాళ్లతో, పైన తలకాయతో, పుర్రెతో అలా అమ్మ కడుపులో పడుంటాడు. ఆ తర్వాత 3వ నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి. ఆ తర్వాత గోళ్లు రావడం మొదలెడతాయి. చిట్ట చివర 4 నెలల తర్వాత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది.